హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే జాబ్స్ క్యాలెండర్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న నోటిఫికేషన్ ఏపీ హైకోర్టు జాబ్స్ అండి. హైకోర్టులో 300 పోస్టులని నేరుగా నియామకాలు చేస్తుంది. ఇప్పుడే అప్లై చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం అందరికీ ఇది చాలా గొప్ప అవకాశం అండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పుడు వివిధ పోస్టులకి మొత్తం 300 మందిని నేరుగా నియమించుకోనుంది. ఇందులో గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు, కంప్యూటర్ నైపుణ్యం ఉన్న వాళ్ళు, స్టెనోగ్రఫీ నేర్చుకున్న వాళ్ళు అందరికీ అవకాశం ఉంటుందండి. పే స్కేల్ చాలా బాగుంది. ఉద్యోగ భద్రత కూడా పక్కా అండి ఇది. ఒక్కసారి అర్హతలు చూసుకొని వేగంగా అప్లై చేసుకోండి. చివరి తేదీ వచ్చేసరికి వచ్చే నెల 19 అండి, ఏప్రిల్ 14వ తారీఖున. సో ఇది ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అమరావతిలో ఉందండి. ఇది రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు అత్యున్నత న్యాయస్థానం అండి ఇది. సేవా నిబంధనలు ప్రకారం ఈ హైకోర్టు నియామకాలు అనేది జరుగుతున్నాయండి. ఇక్కడ పని చేయడం అంటే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ సర్వీస్లో భాగం అవడం అండి. జాబ్ సెక్యూరిటీ, మంచి జీతం, పెన్షన్ స్కీమ్ అన్నీ ఉంటాయి. ఉద్యోగ పని వివరాలు వచ్చేసరికి ఇందులో సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్ అంటే కాపీస్ట్, స్టెనోగ్రాఫర్, యూడీ స్టెనోగ్రాఫర్, ఆఫీస్ సబార్డినేట్ ఇవన్నీ ఉన్నాయండి. ఈ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసరికి కోర్టులో కేసులకు సంబంధించిన ఫైల్ నిర్వహించడం, న్యాయ అనుమతి సహాయం చేయడం అండి. కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసరికి ఆపరేషన్స్ అండి, నెట్వర్క్ సపోర్ట్ పనులు ఇవన్నీ. అసిస్టెంట్ ఎగ్జామినర్ వచ్చేసరికి రోజువారీ కోర్టు రికార్డ్స్ నిర్వహణ, ఆఫీస్ వర్క్ అండి. టైపిస్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ టైప్ చేయడం, కాపీలు తయారు చేయడం. స్టెనోగ్రాఫర్ ఇవేమో జడ్జిలు చెప్పిన విషయాన్ని షార్ట్ హ్యాండ్లో రాసి టైప్ చేయడం అండి. ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసరికి ఆఫీస్ పరిసరాలు శుభ్రంగా ఉంచడం, ఫైల్ అందించడం వంటి సపోర్ట్ పనులన్నీ ఉంటాయండి. అర్హత వివరాలు వచ్చేసరికి విద్యార్హత వచ్చేసరికి సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్కి లా డిగ్రీ అండి, 3 లేదా 5 సంవత్సరాల కోర్స్ ఇది. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి ఏమో బీటెక్, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ అండి, లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ప్లస్ 5 ఇయర్స్ నెట్వర్కింగ్ అనుభవం అనేది ఉండాలండి. కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ ప్లస్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలండి, 40 వర్డ్స్ పర్ మినిట్. లైబ్రేరియన్ గ్రేడ్ 2 వచ్చేసరికి ఏదైనా డిగ్రీ అండి ప్లస్ బిఎల్ఐసి డిగ్రీ. స్టెనోగ్రాఫర్కి ఏదైనా డిగ్రీ ప్లస్ 120 వర్డ్స్ పర్ మినిట్ ప్లస్ టైప్ రైటింగ్ ఉండాలండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఉన్న డిగ్రీ ఉండాలండి. సో ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసరికి 7వ తరగతి పాస్ అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ వర్క్ అయినా కానీ వాళ్ళకు ఉంటుందండి. ఇంతకంటే ఎక్కువ చదివిన వాళ్ళు కూడా అర్హులు కాదు దీనికి. వయసు పరిమితి వచ్చేసరికి 1/1/2026 నాటికి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు మించకూడదండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉందండి. వికలాంగులకి 10 సంవత్సరాల రిలాక్సేషన్ అందుతుంది. జీతం వివరాలు వచ్చేసరికి సెక్షన్ అధికారులకి పే స్కేల్ 57,100 నుంచి స్టార్ట్ అవుతుందండి. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి 44,570 నుంచి స్టార్ట్ అవుతుంది. కంప్యూటర్ ఆపరేటర్ ఆర్ సహాయ గ్రంథపాలకులకేమో 40,970 నుంచి స్టార్ట్ అవుతుందండి. లైబ్రేరియన్ గ్రేడ్ వాళ్ళకైతే 35,570 నుంచి స్టార్ట్ అవుతుందండి పే స్కేల్. యూడీ స్టెనోగ్రాఫర్కి అయితే 34,580 నుంచి స్టార్ట్ అవుతుంది. కార్యాలయ అధిగ్ర ఉద్యోగి వాళ్ళకేమో 20,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ ఉద్యోగాలకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది వర్తిస్తుందండి. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ ఏమో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి 80 క్వశ్చన్స్ ఉంటాయండి. 80 మార్కులు, 80 ప్రశ్నలు, 80 మార్కులు, 90 నిమిషాల వ్యవధి. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 భాషల్లో ఉంటాయండి. సెక్షన్ ఆఫీసర్ పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్ 20 మార్కులు, మెంటల్ ఎబిలిటీకి 10 మార్కులు, లా 50 మార్కులు ఉంటాయండి. మిగిలిన పోస్టులకి జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, మానసిక సామర్థ్యం 40 మార్కులు ఉంటాయండి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి 10వ తరగతి స్థాయి ప్రశ్నలు అనేది ఉంటాయండి. కనీస క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి ఓసీ, ఈడబ్ల్యూసీ కేటగిరీ వాళ్ళకైతే 40%, బీసీ వచ్చేసరికి 35% అండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ వాళ్ళకైతే 30% అండి. నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్ అండి, కొన్ని పోస్టులకే ఉంటుంది ఇది.
సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్లకి, స్టెనోగ్రాఫర్లకి, టైపిస్టులు, కాపీ చేసేవారు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులకి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మార్కులు మాత్రం స్క్రీనింగ్కి మాత్రమే వాడతారు. ఫైనల్ మెరిట్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుందండి. ఇది ఎలా అప్లై చేయాలంటే government.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలండి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లింక్ చేస్తే మీకు వివరాలు అనేది వస్తుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ ఐడి, పాస్వర్డ్ సెట్ చేసుకోవాలండి. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కేటగిరీ అవన్నీ ఫిల్ చేయాలి. ఫోటో, సిగ్నేచరు, పాస్ సర్టిఫికేట్స్, కమ్యూనిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలండి. అప్లికేషన్ ఫీజు ప్రతి పోస్ట్కి విడివిడిగా ఆన్లైన్లో చెల్లించాలండి. ఫైనల్ తర్వాత సబ్మిట్ చేసి కన్ఫర్మ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోండి. గమనికేంటంటే 3 పరీక్ష కేంద్రాలు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చండి. సెంటర్ మార్పు అభ్యర్థనలు పరిశీలించబడవు. ఇది గమనించగలరు మీరు. ఈ ముఖ్యమైన తేదీలు వచ్చేసరికి నోటిఫికేషన్ తేదేమో ఈ నెల 20 తారీఖు నుంచండి. మార్చ్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ప్రారంభం 30వ తారీఖు నుంచండి. చివరి తేదీ 19 ఏప్రిల్ అండి. పరీక్ష షెడ్యూల్ను త్వరలో ఆ వెబ్సైట్లో ప్రకటించబడుతుందండి. ఎవరే అప్లై చేయాలి అంటే ఇప్పుడే డిగ్రీ పూర్తి చేసిన ఫ్రెషర్స్ కానీ, కంప్యూటర్ స్కిల్స్ ఉన్న యువకులు, టైప్ రైటింగ్ నేర్చుకున్న వారు అందరూ అర్హులండి. అందరూ అప్లై చేసుకోవచ్చు. పల్లెల్లో ఉండే యువతీ యువకులు, నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్, మహిళలు అందరూ దీనికి అప్లై చేయొచ్చండి. మహిళలకైతే 33.33% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఇది చాలా పెద్ద అవకాశం అండి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి కేవలం 7వ తరగతి పాస్ సరిపోతుంది. చదువు తక్కువగా ఉన్న గవర్నమెంట్ జాబ్ సాధించే అవకాశం ఇదేనండి. ఒక్కసారి ఛాన్స్ వదులుకోకండి. ఈ స్థాయి పోస్టులు, ఇంత మంచి పే స్కేల్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగం తక్కువగా వస్తుంది మనకి. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాబట్టి, అమరావతిలోది కాబట్టి ఈ పోస్టులు మీరు పెట్టుకోవచ్చండి ఇది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కదా ఇది. సో ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీకు ఛానల్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ఒకసారి అందులోకి వెళ్ళి మీరు కూడా ఒకసారి పూర్తిగా చదివి ఆ తర్వాత అప్లై చేయండి. సో ఇవి టెస్ట్లు ఇవన్నీ ఇలా అప్లై చేసుకోవాలండి. కొంతమందికి కొన్ని డౌట్స్ ఇలా రావచ్చండి. ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులు అప్లై చేయవచ్చా అని కూడా కొంతమందికి డౌట్లు రావచ్చు. అవునండి, చేయొచ్చండి. కానీ ప్రతి పోస్ట్‌కి విడివిడిగానే ఫీజు అనేది పే చేయాలండి. పరీక్ష ఫీజు ఎంతుంది అంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ కేటగిరీకి అయితే రూ. 800 ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ వాళ్ళకైతే రూ. 400 ఒక్కసారి మనం ఫీజు అనేది పే చేస్తే మళ్ళీ తిరిగి ఇవ్వరండి. ఇది అప్లికేషన్ ఫీజు ఆఫ్‌లైన్‌లో పంపవచ్చా అని అడుగుతారు. లేదండి, ఇది పూర్తిగా ఆన్లైన్ మాత్రమే అండి. వెబ్సైట్ ద్వారా మనం పే చేయాలి. అసిస్టెంట్ పోస్ట్‌లకి ఏ డిగ్రీ అయినా సరిపోతుందా అని కూడా డౌట్ రావచ్చు మీకు. సరిపోతుందండి. సో ఈ చట్టం ప్రకారం ఏ డిగ్రీ అయినా పర్వాలేదు. సో నోటిఫికేషన్‌లో నెగెటివ్ మార్క్స్ ఉంటాయా అంటే ఎగ్జామ్‌లో నెగెటివ్ మార్కులు ఉంటాయని స్పష్టంగా మనకైతే ఇక్కడ మెన్షన్ చేయలేదండి. పూర్తి వివరాలు అధికార వెబ్సైట్‌లో చెక్ చేసుకోండి మీరు కూడా ఒకసారి. వెయిట్ లిస్ట్ ఎంతకాలం చెల్లుబాటు అవుతుందంటే ప్రొవిజనల్‌గా సెలెక్ట్ అయిన అభ్యర్థి జాయిన్ కాకపోతే తదుపరి మెరిటోరియస్ అభ్యర్థిని గుర్తించారండి. వెయిట్ లిస్ట్ 1 సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ సమాచారం ఏపీ హైకోర్టు అఫీషియల్ నోటిఫికేషన్ ఆధారంగా చెప్పబడుతున్నామండి. అఫీషియల్ వెబ్సైట్‌ని ఒకసారి మీరు తప్పనిసరిగా చెక్ చేయండి. నేను మెన్షన్ చేస్తాను మీకు లింక్. జీకే రిలేటెడ్ క్వశ్చన్స్ దేనికి టాపిక్స్ అంటే మీకు నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలసీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ ఎకనామీ అండ్ బేసిక్స్ ఆఫ్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, వీటికి జీకే రిలేటెడ్ క్వశ్చన్స్ టాపిక్స్ ఇస్తారండి మీకు. మెంటల్ ఎబిలిటీ రిలేటెడ్ అయితే సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ పజిల్స్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ సిరీస్, రిలేషన్షిప్స్, కోడింగ్, డీకోడింగ్, వెర్బల్ అండ్ న్యూమరికల్ అనాలజీ, డిస్టెన్స్, సిలాజిజం, లాజికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్ రిలేటెడ్ మెంటల్ ఎబిలిటీకి ఇవి రిలేటెడ్ టాపిక్స్ నుంచే వస్తాయండి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ డేట్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా ముందే మీరు అప్లై చేసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్ అది సర్వర్ స్లో అయిపోతే మనం పే చేయటం కష్టం అవుతుంది అప్లై చేయటం. సో ఇది చాలా మంచి అవకాశం అండి. అందరూ వినియోగించుకోండి ఇది. ఇక్కడ పని చేయడం అంటే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ సర్వీస్‌లో భాగం కావడమేనండి. జాబ్ సెక్యూరిటీ బాగుంటుంది మనకి. మంచి జీతం ఉంది. పెన్షన్ స్కీమ్ అన్నీ ఉంటాయండి. సో ఇది
చాలా మంచి అవకాశం మనకి. ఈ ఉద్యోగాలకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కూడా వర్తిస్తుందండి మనకి. 3 పరీక్షా కేంద్రాల ప్రిఫరెన్సే ఇవ్వండి. సెంటర్ మార్పు అభ్యర్థనలు పరిశీలించబడవు. సో 3 పరీక్షా కేంద్రాల ప్రిఫరెన్సే ఇవ్వచ్చండి. ఈ ఛాన్స్ వదులుకోకండి. ఈ స్థాయి పోస్టులు, ఇంత మంచి పే స్కేల్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగం చాలా తక్కువగా వస్తుంది మనకి. ఇది చాలా ఆల్ ది బెస్ట్ గైస్. మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.